నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల్ని తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. నవంబర్ 29న దీక్షా దివాస్ ఏర్పాట్లను పరిశీలించిన కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ సాధించిన ఉద్యమ చరిత్ర చెప్పుకోవాల్సిందేనని వెల్లడి. గ్రామాలను అభివృద్ధి పరిచే నాయకుల్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో రుద్రంగి వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్ పోస్టును ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రిజిస్టర్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని పకడ్బందీగా తనిఖీ చేయాలని ఆదేశించారు. రుద్రంగిలో ఏర్పాటు చేసిన ఆర్ఓ కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీస్ బోర్డులపై నోటిఫికేషన్ పత్రాలను ప్రదర్శించారని తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పై అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల నవంబర్ 1వ తేదీ నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. పోలీస్ యాక్ట్ నిబంధన ప్రకారం జిల్లాలో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనకు విరుద్ధంగా డీజే వినియోగించరాదని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. కాబట్టి జిల్లా ప్రజలు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నవంబర్ 29 మర్చిపోలేని రోజు అని కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దీక్షా దివాస్ సందర్భంగా అంబేద్కర్ చౌక్ వద్ద సభస్థలిని టీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని నాయకులు ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నారని వినోద్ కుమార్ మండిపడ్డారు. ఉద్యమ చరిత్రను చెప్పుకోక తప్పదని, తెలంగాణ ఉద్యమంలో తాము చేసిన పోరాటాన్ని ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో మొదలుపెట్టిన మహా ఉద్యమం రాష్ట్రం సాధించే వరకు విడిచిపెట్టలేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిందం చక్రపాణి, చిక్కాల రామారావు, ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయం లోపల మా ముఖ్య నాయకత్వం మొత్తం కూడా మిమ్మల్ని ఉదయపూట ఆహ్వానించి ఈ విలేకరుల సమావేశం పెట్టడం గల కారణము మనకందరికీ తెలుసు. మీరు కూడా దాని పాత్రధారులు. తెలంగాణ ఉద్యమం లోపల నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ లోపల ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది
అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమర నిరాహార దీక్ష నిర్ణయం. 29 నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నెమరు వేసుకుంటున్నటువంటి భాగంలోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి 29 నవంబర్ నాడు సిరిసిల్ల కేంద్రం లోపల మరి దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యులమందరం కూడా నిర్ణయం తీసుకున్నాము. మరి మా జిల్లా అధ్యక్షులు రాగే గారు రావాల్సి ఉండే, వారికి షోల్డర్ ఆపరేషన్ వల్ల రాలేకపోయారు. మేమందరం కూడా దూరంగా కూర్చొని నిర్ణయం చేసుకున్నాం ఇది చాలా బ్రహ్మాండంగా చేయాలని. అయితే పోయిన సంవత్సరం ఇక్కడే చేశారు, మీకు అందరికీ తెలుసు, మీరందరూ చూసారు. ఈసారి మరి పట్టణం లోపల అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈ విలేకరుల సమావేశం అయిపోయిన తర్వాత మేమందరం అక్కడికి వెళ్ళి చూసి మరి పోలీస్ యంత్రాంగానికి అప్లికేషన్ కూడా ఈరోజే మా పార్టీ నాయకులు అప్లై చేస్తారు, పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి. మేము రోడ్డుకు ఆటంకం కలిగించాము. మరి ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి అక్కడే ఒక ఫోటో ఎగ్జిబిషన్ టెంట్ వేసుకొని ఈ దీక్షా దివాస్ని జరుపుకోవాలని చెప్పి మేము ఆలోచన చేశాం. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి మండల కేంద్రం నుండి మా పార్టీ కార్యకర్తలు వస్తారు. వచ్చి మరి దీక్షా దివాస్లో పాల్గొని ప్రజలకు ఒకసారి మళ్ళీ ఆ స్ఫూర్తి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతోనే ఆ రోజు ముందుకెళ్ళాము. అట్లా అన్నద్దు సార్ అని చెప్పిన వాళ్ళలో మాలాంటి వాళ్ళ ముఖ్యం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2001లో ప్రారంభించినప్పటి నుండి ఎంబడి ఉన్న వాళ్ళ మరి ఇది ఒక కుట్ర, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది, ఇచ్చినట్టే ఇచ్చింది, తెలంగాణ ఇస్తామని చెప్పింది, హామీలు ఇచ్చింది. రాష్ట్రపతి ఉపన్యాసంలో మరి వారి ప్రకటన పార్లమెంట్ జాయింట్ సెషన్లో చెప్పడం జరిగింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందుపరచడం జరిగింది. మరి ప్రభుత్వం లోపల మేము ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో ఉంటూ మంత్రివర్గాన్ని కూడా రాజీనామా చేసి కూడా బయటికి వచ్చి ఆ రోజు మేమందరం పార్లమెంట్ సభ్యుడిగా, హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేస్తాం. మరి చేసి మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తాం మేము. మరి ఇవన్నీ ఒక ప్రక్రియ. అదంతా కూడా మరి ఈనాటి కొత్త తరం యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. 2001లో పుట్టినటువంటి అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్లల్ని అన్నారు. అంటే ఈ ఉద్యమాన్ని ఎప్పుడు మనం గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాత్ర లేని వాళ్ళు ఇలా పెత్తనం చెలాయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పట, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పట పాత్ర లేని వాళ్ళు ఇలా తెలంగాణను పరిపాలిస్తున్నారు చాలామంది. కాబట్టి మరి ప్రజలకి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత మరి ఒక రాజకీయ ఉద్యమాలకు ఉంటుంది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. మరి ఒక కొత్త తరం వచ్చింది. కొత్త తరానికి చరిత్ర చెప్పుకోవాలి. హిస్టారియన్స్ ఏం చెప్పుకుంటారంటే చెప్పుకున్నదే చరిత్ర, చెప్పుకున్నదే చరిత్ర. ఎవరు చెప్పుకుంటే వాళ్ళ చరిత్రలో ఉంటుంది. కాబట్టి మా బాధ్యత ఉన్నది. ఇలా కేసీఆర్ గారి చేసిన పాత్ర చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మా నాయకత్వానికి అందరికీ ఉంటుంది. కాబట్టి చెప్పుకోలేదు అనుకోండి, చెప్పుకోలేనుడు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు. అంటే ఏమి చెప్పుకోని సంఘటనలు లేని వాళ్ళు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి మాట్లాడుతున్నారు. తర్వాత దాన్ని తెలంగాణ రైజింగ్ అనట్టారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీలు పట్టుకొని తిరిగిన వాళ్ళు,
ఈ ఉద్యమాన్ని అణుచుదాం అనుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ రైజింగ్ అంటారు. అయితే ఇప్పుడు ప్రజలు మేము ఏదో తప్పు చేస్తామని చెప్పి అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఓటమి పాలు చేశారు. ప్రజాస్వామ్యంలో కూడా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అదే చెప్పినోడు మరి ఏం చేస్తాడనేది ప్రశ్నించవలసిన అవసరం కూడా మా పైన ఉంది. ఎవరైతే చెప్పి మా పైన పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మమ్మల్ని ఓటమి పాలు చేసినటువంటి వాళ్ళను మీ ఉత్తగా వదిలిపెడతారా? ఎట్టి పరిస్థితి వదిలిపెట్టాం. ఎందుకంటే రాజ్యాధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా. ప్రజల పక్షం కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పుట్టాం. మాలాంటి వాళ్ళు మేము న్యాయవాదులం, ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ రోజులలో ఏ పత్రిక చూసినా లేట్ 90s అండ్ ఎర్లీ 20s ఎక్కడో దగ్గర రక్తపాతం, ఎక్కడో దగ్గర యువకులు నక్సలైట్ల పేర కాల్చిపడేయడం, రైతుల ఆత్మహత్యలు, ఆ సంఘటనలు చూసి ఎందుకు తెలంగాణకి గోస, ఎందుకు తెలంగాణకి బాధ అని ఆలోచించే సందర్భంలో పెట్టే తెలంగాణకు రావాల్సిన నీళ్లు, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణకు రావాల్సిన నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి దగాబడ్డ తెలంగాణ అని చెప్పి మరి నాటి మేధావి వర్గం చిన్న చిన్న పుస్తకాలు తీసి ప్రజలు చైతన్యపరిచిన సందర్భంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారు. ఆ రోజే 2001 ఏప్రిల్ 27వ తారీఖున చెప్పారు, తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాని కింద పెడితే రాళ్లతో కొట్టి చంపునని చెప్పాడు. అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టామని చెప్పినాం. వదిలిపెట్టలేదు. తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం, తెలంగాణ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం. కాబట్టి మరి దీక్ష దివాస్ లోపల ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం. ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మా పైన ఉందని నిరంతర ప్రక్రియ. తెలంగాణ ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది. జై తెలంగాణ. నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే దమ్మున్న నాయకుడిని సర్పంచ్గా గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పుల ఊబిలో మునిగిపోయామని వెల్లడిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తాడో చెప్పాలని గోపి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు నిధులు రావనే విషయాన్ని గ్రామాల ప్రజలు గమనించాలన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధుల ద్వారానే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, బండి సంజయ్ ప్రతినిధుల్ని గెలిపిస్తే గ్రామ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని, నిధులు తెచ్చి పల్లెలు అభివృద్ధి చేసే బాధ్యత బండి సంజయ్ తేనన్నారు. తంగళ్లపల్లి మండలానికి ఇప్పటి వరకు 1.75 కోట్ల నిధులు మంజూరు చేసిన ఘనత కేంద్ర మంత్రి బండి సంజయ్ కి దక్కిందన్నారు. మండలంలో 15 బోర్లను ఎంపీ ల్యాండ్ ద్వారా మంజూరు చేయించడం జరిగిందన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు సుమారు 30 లక్షల్ని కమ్యూనిటీ హాల్స్ కు మంజూరు చేశారన్నారు. సిఎస్ఆర్ నిధుల నుండి అంబులెన్స్లను కొనుగోలు చేసి హాస్పిటల్స్ కు అందజేశామన్నారు. సుమారు 20,000 సైకిళ్లను విద్యార్థులకు అందజేసి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించారన్నారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు 10 లక్షలను బండి సంజయ్ ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు శ్రీధర్రావు, జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజిరెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల మండల ఇన్ఛార్జ్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, జిల్లా కోశాధికారి ఆసాని రామలింగారెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ కాసుగంటి రాజు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కోల ఆంజనేయులు, మండల ప్రధాన కార్యదర్శులు ఇటుకల రాజు, కోసి వినయ్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు ఆశీర్వాద్, బీజేపీ సీనియర్ నాయకులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇటకీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు మోక్షం లభించింది. మరి గ్రామ పంచాయతీలు 2 సంవత్సరాల నుండి ఎట్లా దుర్భరంగా మారినాయి అన్నవి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ చూసింది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఈ గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే దిశగా ఎన్నికలలో ఓట్లు వేయాలి. ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కారకాలుగా గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినదే కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీకి గిట గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఓట్లేసినట్టయితే
వారి ముఖ్యమంత్రి గారే స్వయాన మా దగ్గర నయా పైసా లేదు, అప్పులు కట్టుడు తప్ప మేము చేసే ప్రక్రియ లేదని చెప్పింది. మరి దీన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెబనే సీఎం గారే స్వయంగా ప్రకటించారు మా దగ్గర రూపాయి లేదని చెప్పి. అదే రకంగా గత 10 సంవత్సరాలు పాలన చేసిన ప్రభుత్వం ఏదైతుందో, ఎంత అవినీతిమయమైన పాలన చేస్తే మీరే నిర్ణయం చేసి వారిని దూరం పెట్టి, ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ఏదైతే ఉన్నదో 2 సంవత్సరాలకేది ₹1 పనికడి చేయలే. నిన్నగాక మొన్న రైతులందరూ అరిగోస ఎలదీస్తూ రైతు కళ్ళాలల్లా రైతులు పండుకుంటే ఈ ఎమ్మెల్యే వీళ్ళ ప్రభుత్వం లేకున్నా జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఏదో విజయం సాధిస్తా ఆ సీటు పొందితే ఏమో కిరీటం వస్తుందన్న ఆలోచనతోటి స్థానికంగా ఉన్న ప్రజలను విస్మరించి రాష్ట్రంలో రాజకీయం కోసం తిరుగుతాడు. మరి ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి కారకాలుగా నిధులిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామ పంచాయతీలు ఎంత అభివృద్ధి చెందుతున్నాయి. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉన్న నిధులు అంగన్వాడీ కేంద్రాలు కానీ, అదే రకంగా ఇక్కడున్న గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ, కేంద్రం నచ్చే ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, ఈ తంగలపల్లి మండలానికైతే 1,75,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధులు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే రకంగా తంగలపల్లి మండలంలో ఇక్కడున్న గ్రామాలకు సుమారు 15 బోర్లను ఎంపీ ల్యాడ్స్కి వెళ్ళి గౌరవ బండి సంజయ్ కుమార్ గారి ల్యాడ్స్కి వెళ్ళి గౌరవ ఎంపీ గారి నిధుల నుండి 15 బోర్లను శాంక్షన్ చేసింది తంగలపల్లి మండలంలో. అదే రకంగా తంగలపల్లి మండలంలో వివిధ గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ కింద సుమారు 30 నుండి 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులను శాంక్షన్ చేశారు గౌరవ పార్లమెంట్ సభ్యులు. మరి సామాన్య నాయకునిగా పిలవగానే వచ్చే నాయకునిగా బండి సంజయ్ కుమార్ గారి యొక్క ప్రతినిధులు తంగలపల్లి మండలంలో గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా నిలబడదలుచుకున్నారు. కాబట్టి మీరందరూ గమనించాల్సిన ఉన్నది, దమ్ముండి నిధులు దేగల్సిన వ్యక్తిని గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాలి. మరి దమ్మున్న నాయకుని నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తున్నారు. మన భారతీయ జనతా పార్టీ బలపరిచిన నాయకులనే సర్పంచ్గా ఎన్నుకోమని సూచిస్తున్నాము. అభివృద్ధి కారకాలుగా కేంద్ర ప్రభుత్వమే ఉంటున్నది. గౌరవ పార్లమెంటు సభ్యులు ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ నుండి, వారి ఎంపీ ల్యాడ్స్ నుండి శక్తికి మించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవి చాలా అన్నట్టు వీళ్ళు మన జిల్లాలోని ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సిఆర్ఎస్ నిధుల నుండి అంబులెన్స్లు ఇస్తున్నారు, ఒక మంచి పరికరాలను ఇస్తున్నారు. అదే రకంగా 10వ తరగతి విద్యార్థుల కోసం సిఆర్ఎస్ నిధుల నుండి 20,000 మందికి సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేసిండ్రు, మీరైతే చూసిండ్రు. అదే రకంగా 10వ తరగతి పిల్లల యొక్క ఫీజు యొక్క బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులకు కాకుండా తనే తీసుకొని పిల్లలందరికీ ఫీజులు కట్టింది. మరి పిలవగానే పలికే నాయకునిగా బండి సంజయ్ కుమార్ గారు చాలామంది తంగలపల్లి నుండి వివిధ సామాజిక వర్గ నాయకులు కానీ, కమ్యూనిటీ హాల్ల కోసం కానీ, అభివృద్ధి కార్యక్రమాల కోసం కానీ ఎంపీ గారిని కలవడం వారు వాటిని మండలంలో ఉన్నారు. కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వారే ఒప్పుకున్నారు నిధులు లేవని. చాలా బాగా ఆలోచించాల్సిన పరిస్థితి. గ్రామ పంచాయతీల అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలా. స్థానిక ఎమ్మెల్యే 2 సంవత్సరాలుగా ₹1 పని కూడా నియోజకవర్గంలో చేయలేదు. వాళ్ళతోటి అయ్యే పరిస్థితి లేదు, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక ఎమ్మెల్యేకు ప్రత్యేకించి అభివృద్ధికి ఫండ్ ఉండదు, గుర్తుంచుకోవాలి ప్రజలందరూ. ఎమ్మెల్యే అభివృద్ధికి అతనికి నిధి ఉండదు, ఎంపీ గారికి నిధి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం యొక్క అండ ఉంటుంది. గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసే ప్రతి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చే ప్రక్రియ బండి సంజయ్ కుమార్ గారు చేస్తారు. కాంగ్రెస్ని అయితే పరిగణలోకే తీసుకుంటాం, వాళ్ళ సీఎం గారు చెప్పారు ₹1 లేదని.
ఈ రెండింటిని పరిగణలోకి తీసుకోవాలా గ్రామ పంచాయతీ ప్రజలందరూ. అదే రకంగా ఇక్కడ గ్రామీణ సడక్ యోజన కింద విపరీతమైన డబ్బులతోటి అప్రోచ్మెంట్ రోడ్లు మనకి ఈరోజు ఇక్కడ బదనపల్లి నుండి ఇల్లంతకుంట పోయే రోడ్డు కానీ ఈ రకంగా గ్రామీణ సడక్ యోజనకి కానీ సిఆర్ఐఎఫ్ నుండి కూడా సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ ఫండ్ నుండి కూడా డబ్బులు తీసుకొని అభివృద్ధి కారకాలుగా చేయడానికి బండి సంజయ్ కుమార్ గారు వివిధ ప్రయత్నాలు చేసిండ్రు. ఆల్రెడీ ఫండింగ్ జరిగింది, దాంట్లో భాగంగా అభివృద్ధి కూడా జరిగింది. కనుక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు ఈ జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తులకు అదే రకంగా వాళ్ళకు అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఎక్కడైతే ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టయితే ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన వ్యక్తిని ఎన్నుకున్నట్టయితే ఇమీడియట్లీ ఒక 10 లక్షల రూపాయల నిధిని వారి నిధుల నుండి కేటాయిస్తా అని చెప్పి వారి హామీ కూడా ఇస్తున్నారు. కనుక మన ఈ ఎన్నికలలో గ్రామంలో యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకుపోతున్నారు కనుక తప్పకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలందరూ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రార్థన చేస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం వెంటనే 250 గజాల స్థలం 25,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కమిటీ సభ్యుల్ని ఎన్నుకున్నారు. తెలంగాణ ఉద్యమకారుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని సభ్యులు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా చిలుక శారద, ప్రధాన కార్యదర్శిగా లాలదేవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 3న హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో నిర్వహించే శ్రీకాంతాచారి వర్ధంతికి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చైర్మన్ సుల్తాన్ యాదగిరి, ప్రధాన కార్యదర్శులు మోత్కూరు మల్లేష్, గాజుల యాదగిరి, కళాకారుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు దోమ చంద్రకాంత్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కమిటీ సమావేశం జరిగింది. జర్లబాడి సమావేశం జరుగుతుంది. గత అనేక సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వంటావార్పు కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. పోలీస్ స్టేషన్కి ఎక్కిన వాళ్ళు ఉన్నారు. కేసులు వేయించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లాంటి దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. జైళ్ళకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మహోద్ధృతమైనటువంటి ఒక ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు వచ్చింది కానీ తెలంగాణ ఉద్యమకారులకంటూ ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు కనీసం 250 గజాల స్థలం ఇవ్వాలని, ఇంటి స్థలం ఇవ్వాలని, ఒక 25,000 పెన్షన్ ఇవ్వాలని ఇప్పుడున్నటువంటి యొక్క ప్రభుత్వమే ప్రకటించింది కూడా. కానీ మేమేమంటున్నామంటే వాటిని అమలు చేయండి. మీరు ఆల్రెడీ వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది కదా, ప్రజలు మీకు అవకాశం ఇచ్చినారు కదా, ఇప్పుడు కూడా మీరు కూడా కాలయాపన చేస్తూ దీన్ని దాటవేస్తే ఉద్యమకారుల పరిస్థితి ఏంటిది అనేటువంటి ఆలోచనతోని రేపు డిసెంబర్ 3వ తారీఖు నాడు శ్రీకాంతాచారి మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ అమరవీరుడు, మలిదశ అమరవీరుడు శ్రీకాంతాచారి యొక్క విగ్రహం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్నది. ఆ ఎల్బీనగర్లో వేలాది మందితోని మేము అక్కడ కార్యక్రమాన్ని చేయబడతా ఉన్నాం. మొదటగా పూలాభిషేకం జరుగుతుంది. తర్వాత అవసరం అనుకుంటే అక్కడ పెద్ద ఎత్తున మరి బహిరంగ సభ కూడా జరుగుతుంది. అనేక మంది మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, మరి ఉద్యమకారులు, అనేక సంఘాల ప్రజలు, సంఘం యొక్క అన్ని సంఘాల ఉద్యమకారులందరూ కూడా అక్కడికి ఆ రోజున పెద్ద ఎత్తున రాబోతున్నారు. మనం కూడా అక్కడికి తరలి వెళ్ళాలని, ఆ యొక్క శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయప్రదంగా జరపాలని ఈ యొక్క కార్యక్రమంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే సందర్భంగా ఈ యొక్క సిరిసిల్ల జిల్లాకు మరి వేములవాడ సిరిసిల్ల జిల్లాకు ఇప్పటి వరకు కూడా మాకు కార్యకర్తలుగానే ఉన్నారు. ఇప్పుడు కమిటీగా ప్రకటన చేయడం జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లాకు మరి టీయూజేసీ అధ్యక్షురాలిగా చిలుక శారద గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి దేవక్క గారిని నియమించడం జరిగింది. వాళ్ళిద్దరూ కూర్చొని ఇక్కడ జిల్లా కమిటీని మొత్తం అన్ని జిల్లాల నుండి, అన్ని మండలాల నుండి తీసుకొని మరి ఈ యొక్క జిల్లా కమిటీని వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. డిసెంబర్ 3వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మరి ఉద్యమకారులంతా కూడా, అక్కలు, చెల్లెళ్ళు, ఇక్కడ చాలామంది మహిళా అక్కలు ఉన్నారు.
వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాము. డిసెంబర్ 3వ తారీఖు ప్రోగ్రాం సక్సెస్ చేయాలని. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా భారత్ నగర్లో మన శారదక్క ఆధ్వర్యంలో, దేవక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ సమావేశం జరిగింది. ఈ సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలుగా శారదక్కను, ప్రధాన కార్యదర్శిగా దేవక్క గారికి నిర్ణయించడం జరిగింది. ఇది ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లాలో చాలా గర్వపడవలసిన విషయము ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే శారదక్క ముందుకొచ్చి అన్ని ఉద్యమాలలో, అన్ని మీటింగ్లలో పాల్గొని నేను కూడా ఉంటా, నా వంతు కూడా నేను ఒక 100 మందిని తీసుకొచ్చే సత్తా కూడా నేను చేయగలుగుతాను ప్రతిసారి ప్రతి ఒక్క మీటింగ్కి వచ్చి ఆమె నిర్ణయించుకుంటుంది. రేపు జరగబోయే డిసెంబర్ 3 తారీఖు నాడు శ్రీకాంత్ చారి వర్ధంతి రోజు ఆమె ఖచ్చితంగా 50 నుంచి 100 మందిని తీసుకొస్తా అని అభయం ఇస్తుంది. అదే విధానంగా రావాలి. ఇప్పుడు కనుక ఈ ఉద్యమకారులందరూ మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆ రోజు మనకు ఏదైనా ఒక మంచి వార్త, శుభవార్త మన గవర్నమెంట్ ఏదో విధంగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ దాని గురించి డిస్కషన్ అవుతుంది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కూడా జరుగుతుంది. అందు గురించి మనకు 250 గజాల జాగా, 25,000 రూపాయల పెంచిని, మనకు గుర్తింపు కార్డులు కంపల్సరీ గుర్తింపు ఇచ్చి మన గుర్తింపు కార్డు కావాలి. ఎక్కడ పోయినా కానీ నేను తెలంగాణ ఉద్యమకారుని, నేను ఉద్యమం చేసిన అని ఒక గుర్తింపు కార్డు చూపెట్టుకుంటే మనకి ఏది పోయినా కానీ బాగుంటుందని ఈ మనస్ఫూర్తిగా ఈ సమావేశానికి వచ్చి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టుల్ని తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే. నవంబర్ 29న దీక్షా దివాస్ ఏర్పాట్లను పరిశీలించిన కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణ సాధించిన ఉద్యమ చరిత్ర చెప్పుకోవాల్సిందేనని వెల్లడి. గ్రామాలను అభివృద్ధిపరిచే నాయకుల్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేసిన తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.